పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు ఇశ్రాయేలును నడిపించాడు. ఇప్పుడు నడిపించి ఎక్కడికి తెచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గరికి తెచ్చాడు. నేను మొన్న ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చి వెళ్తా ఉన్నాం. గూగుల్ ఎటు తిప్పిద్దంటే కొంచెం ఇటు తిప్పామంటే మళ్ళీ రూట్ మారిపోద్ది. అట్లా వెళ్ళాము, అది డెడ్ ఎండ్ అయిపోయింది. ఇంకేం చేయాలి అర్థం కాల. అది అలాగా మిస్గైడ్ చేసింది మనల్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మిస్గైడ్ చేయలే వీళ్ళని. తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఏంటి దేవుడికి దారి తెలీదా? తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఆపేశాడు మమ్మల్ని. వెనకాలేమో ఇదిగో వస్తున్నారు సైన్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ ఎర్ర సముద్రం ఉన్నదంటే దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బలపరచటానికి. నీ జీవితంలో, నా జీవితంలో, కష్టములో, దుఃఖములో, బాధలో, వ్యాధిలో, సమస్యలో, నిరుత్సాహములు ఉన్నప్పుడు ప్రభువాని ప్రార్థించినప్పుడు ఆయన మన జీవితాల్లో ఎన్ని మేలులు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. కారణం ఆయన యొక్క విశ్వాసములో నీవు దినదినము ఎదగాలని, ఆయన మాటకు లోబడి నీవు జీవించాలని, ఆయన భయభక్తులతో నీవు ముందు కొనసాగాలని. హీఈస్ డూయింగ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. హీఈస్ డూయింగ్ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. హీఈస్ ఆన్సరింగ్ టు ఆల్ అవర్ ప్రేయర్స్.